మనకి తెలియదు, మన స్థితి ఏదో మనకు తెలియదు. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో అంటాడు, నువ్వు పుట్టిన నాడు నువ్వు బయట నేలను పారవేయబడి ఉన్నావు అని, నువ్వు రక్తంలో పొర్లుచున్నావు, అది నీకు తెలియదు, నిన్ను కనిన తల్లి నీకు తెలియదు. అది మన గతి, అధోగతిలో మనం ఉన్నాం. కనుక ఇప్పుడు అన్ని స్థితులు వచ్చినాక నాకంటే ఎవరు లేరని కాలరా ఎగరేస్తాం. కనుక మన యొక్క పిలుపులో కృప ఉన్నది, రెండోది మన రక్షణలో కృప ఉన్నది. కృపచేత మనలను రక్షించాడు. ఈ రక్షణ కార్యము మనలో జరిగించుట కొరకై ఆయన చెల్లించిన క్రయధనం ఎంతో గొప్పది, ఆయన పొందిన ప్రయాస ఎంతో గొప్పది. దానిని వివరించలేం, వర్ణించలేం. అంత గొప్పదైనటువంటి క్రయం ఆయన మనకు చెల్లించాడు. కనుక కృపచేత రక్షించాడు. ఈ కృపను ఎవడు కొనలేడు, ఈ కృపను ఎవడు వర్ణించలేడు, వివరించలేడు.